నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు హెల్ప్ లైన్లో మన కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ అండ్ సైకలాజికల్ పరమైన సందేహాలకు సమాధానాలు ఇవ్వబోతున్నాం. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మనకు కుటుంబాల్లో కలహాలు రావడానికి ఎన్నో కారణాలు ఉండగా కొత్తగా సోషల్ మీడియా చాటింగ్లు కూడా వచ్చి చేరిపోయిన నేపథ్యం మనం చూసాం. ముఖ్యంగా చాటింగ్లకు అలవాటు పడి బయట వ్యక్తితో చాటింగ్లకు అలవాటు పడేది, ఒక్కొక్కసారి సేమ్ జెండర్ కావచ్చు, వేరే జెండర్ కావచ్చు. దాంతో కాపురాలే కూలిపోతున్న పరిస్థితి కూడా వస్తున్న నేపథ్యంలో కాపురాల్లో చాటింగ్ పెడుతున్న చిచ్చు గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. బాలా త్రిపుర సుందర్ గారు అడ్వకేట్, జవహర్లాల్ నెహ్రూ గారు సైకాలజిస్ట్. జవహర్లాల్ నెహ్రూ గారు, చాటింగ్ పెడుతున్న చిచ్చు గురించి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వింటున్నాం. ముఖ్యంగా పక్కనున్న వాళ్ళని వదిలేసి ఇంకెవరితోనూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అది వర్చువల్గా అయినప్పటికీ ఫిజికల్గా కాకపోయినా అనేది చాలామందికి పొరపత్యాలు రావడానికి లేదా మనస్పర్ధలు రావడానికి కారణమవుతుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు ఇది జరుగుతుంది? ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కలిసి వివాహం చేసుకుని వివాహ వ్యవస్థకు వచ్చిన తర్వాత నీకు నేనున్నానని భరోసా ఇస్తూ రెండో వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యతగా ఒక కుటుంబ వ్యవస్థ డెవలప్ అవ్వాల్సిన స్థితిలో ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తులైనా సరే ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా తనదైన దూరంలో కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ వెళ్ళిపోతే రెండో వ్యక్తికి ఆటోమేటిక్గా ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడుతుందండి. నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇక్కడ ఉన్నా అన్న అంటే నేను అసలు ఇక్కడ ఉన్నానా అన్న ప్రశ్న వాళ్ళలో వస్తుంది. యువనంలో కొద్దిమంది స్నేహితులు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ సిస్టమ్ ప్రకారం చాలామంది ఎక్కువ సంవత్సరాలు ఒకే స్కూళ్ళలో చదువుతున్నారు, చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ దాకా. సో మ్యాక్సిమం అంటే 5, 10 మందో 20 మందో ఉండొచ్చు, ఏదో కొంచెం డిగ్రీలో ఒక 5-10 మంది ఉండొచ్చు. సో ఓవరాల్గా ఉన్న 40-30 మంది కోసం 4,000 మంది ఉండాల్సిందో 6,000 మంది ఉండాల్సిన వాట్సాప్లోనో లేదా 4,000 మంది ఉండేటువంటి ఫేస్బుక్ను ఓపెన్ చేసి ఈ కొత్త వాళ్ళని ఎలా చేసుకోవాలి, వాళ్ళలోని ఎలా తెలుసుకోవాలి అన్న కుతూహలంతో ఉన్న వాళ్ళను కోల్పోతున్నారు. అంటే తన పక్కనున్న కుటుంబ సభ్యులను వదిలేసి కొత్త వ్యక్తుల గురించి వెతుకుతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మానవ సంబంధాలన్నీ కూడా మా నవ సంబంధాలని చెప్పి వెతుక్కుంటున్నాయి. ఈ నవాను కొత్త ఆలోచన వచ్చిన వెంటనే ఉన్న వాళ్ళని మర్చిపోతున్నారు. ఎప్పుడైతే ఈ సంబంధాలు తెగిపోతున్నాయో కుటుంబంలో ఆటోమేటిక్గా తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి తెలియకుండా వాళ్ళలో ఒక అలసటను తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే మేము సైకోసోమాటిక్ అని చెప్తాం. అంటే ఒక మనిషి ఆలోచనలో జరిగే తత్వమే అతని ప్రవర్తన నిర్ణయిస్తుంది. ఆ తత్వాన్ని బట్టే అతని శరీరంలో మార్పులు కూడా వస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం కానీ, తొందరగా చెమట పెట్టడం కానీ, ఎక్కువ తలపోట్లు రావడం కానీ, వాంతులు కానీ, ఇవన్నీ మేము సైకోసోమాటిక్లో చెక్ చేస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ మనిషికి ఎక్కువసేపు అక్కడ కూర్చుని ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి యాక్చువల్గా అక్కడ ఎదుర్కొన్నది ఏముండదు. పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న తపనలో తన జీవితంలో తను జీవించాల్సిన ముఖ్యమైన సమయాన్ని వీళ్ళు వేస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే జీవితంలో తను ఆనందించాల్సిన అంటే తన కుటుంబ సభ్యులతో కానీ భార్య పిల్లలతో కానీ గడపాల్సిన మధుర క్షణాలన్నీ కూడా వీళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంలో ఒక విధంగా నిర్లిప్తం అయిపోతున్నాయి. సోషల్ సైట్స్ ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి, ఒక మంచి వ్యవస్థ జరగడానికో ఒక మంచి సంఘటన జరగడానికో. అందుకే ఒక గొప్ప మహావ్యక్తి ఏమంటారంటే, నాకు మంచి ఫేస్ ఉండి నాలో నిర్లిప్తత నిజాయితీ నా ఫేస్లో కనపడ్డప్పుడు, నా చేతిలో ఒక మంచి విలువ గల పుస్తకం ఉన్నప్పుడు నాకు అదే ఫేస్బుక్ అవుతుంది తప్ప వేరే ఫేస్బుక్ అకౌంట్ అక్కర్లేదు అంటారు. సో మనము ఫేస్బుక్లో అకౌంట్ ఉండాలా, మన ఫేస్కి ఒక బుక్ చేతిలో ఉండాలా అని ఆలోచించుకున్నప్పుడు ఫేస్బుక్ నుంచి అవుతుంది. ఇక సెల్ ఫోన్కి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే అది ఎక్కడ ఉన్నామని కానీ పక్కన ఎవరున్నారని కానీ రోడ్డు క్రాస్ చేస్తున్నామా రైల్లో ఉన్నామని విషయం లేకుండా చాటింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేసేసారు. ఒక విధంగా బుక్ ఓపెన్ చేయడం, ఆ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ పెట్టుకోవడం, కంటిన్యూస్ చాటింగ్, ఏముండదు, ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తున్నావు, ఏం వేసుకున్నావు, ఏం తిన్నావు, ఆటోమేటిక్గా తెలుసుకోవాల్సిన విషయం. క్షేమ సమాచారాలు అందరికీ కావాలి, కానీ అది పరిధి దాటి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచంలోంచి వీళ్ళు ఒక నిర్లిప్తతను కోరుకుంటారు. దాంతో పక్కనున్న వాళ్ళు కూడా కంబ్యాక్ అండి. కాల్స్ ఉన్నాయి. హలో హలో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే చెప్పండి మేడం. నా పేరు వెంకటరమణ మేడం. వెంకటరమణ గారు, మీ టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. టీవీ సౌండ్ తీసేసాను మేడం, చాలా సౌండ్ మేడం. హలో. తీయలేదు, నేను వింటున్నాను మీ మాట టీవీలో. మేడం ఇప్పుడు నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే మేడం. నా పేరు వెంకటరమణ మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 9 years అయింది మేడం. ఓకే 9 years అయింది మేడం. కానీ నా వైఫ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను సౌదీకి పంపించాను మేడం ఆ అమ్మాయిని. నాకు 2 చిన్నపిల్లలు మేడం. ఒక బాబు వచ్చేసి మెంటలీ డిజార్డర్డ్, ఫుల్లీ హ్యాండిక్యాప్డ్ బాబు ఉన్నాడు మేడం. ఆ బాబుకి వచ్చేసి రోజుకి 20 మాటలు ఫిట్స్ వస్తూ ఉంటాయి మేడం.
ఆ బాబుకు సర్జరీ చేయించాలంటే 6 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు మేడం. నేను ఒక చెప్పుల షాప్ లో పని చేస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి సౌదీకి వెళ్ళిపోయేసి నాకు ఎటువంటి అమౌంట్ పంపించకుండా ఉంది. ప్లస్ వచ్చేసి ఇంకొకరికి ఫర్దర్ అతనికి డబ్బులు పంపిస్తూ ఉంది మేడం. అతని గురించి నేను డీటెయిల్స్ కనుక్కొని అడిగితే కన్నా నా ఇష్టం వచ్చిన వాళ్ళకు నేను పంపించుకుంటాను, నువ్వెవరు నన్ను అడగడానికి అంటుంది. ఇప్పుడు నేను ఈ పిల్లలకు ఏ విధంగా పోషించుకోవాలా నాకు ఏ విధంగా అర్థం కావట్లేదు. నేను ఫర్దర్ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది మేడం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు మేడం. దానికోసం ఏ విధంగా నేను ఎట్లా మూవ్ కావాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు వచ్చేసి బాబు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది మేడం. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఆ అమ్మాయి మీద కేసు ఏమైనా పెట్టచ్చా లేకుంటే ఎలాగ నాకు అర్థం కావట్లేదు. దాని గురించి ఏదైనా డీటెయిల్స్ చెప్తారా? లేదంటే మీ వనితా టీవీ ప్రోగ్రామ్ లో ప్రతి సండే ఒకటి బతుకు బండి అనే ప్రోగ్రామ్ వస్తుంది మేడం. దాని ద్వారా నాకేమన్నా మా బాబుకి హెల్ప్ చేయించగలుగుతారా ఇట్లా కనుక్కుందామని కాల్ చేశాను మేడం. బాబు కాకుండా ఇంకొకళ్ళు పాప ఉన్నారండి. పాప వయసు ఎంత, ఏం చేస్తుంది? ఇంకో బాబుకి వచ్చేసి 4.5 years మేడం బాబుకి. ఆ బాబు ఎక్కడున్నాడు? ఆ బాబు నాతోనే ఉన్నాడు మేడం. 2 పిల్లలు నాతోనే ఉన్నారు మేడం. ఓకే. సౌదీకి మీ భార్యను ఎందుకు పంపించారు? మీరు వెళ్ళి ఉండొచ్చు కదా. అంటే మేడం ఆడవాళ్ళకైతే ఫ్రీ అన్నారు మేడం. అక్కడ వచ్చేసి ఆడవాళ్ళకైతే ఎటువంటి అమౌంట్ లేకుండా ఫ్రీగా పోవచ్చు అన్నారు మేడం. మగవాళ్ళకైతే కన్నా 1.5 lakh rupees ఖర్చు అవుతుందని అంటే నేను అంత పెట్టుకోలేను కాబట్టి అమ్మాయి పోతే కానీ నాకు ఫ్రీ వీసా వస్తుంది. 1 year తర్వాత అమ్మాయి వస్తే నేను పోదామని అనుకున్నాను మేడం. నాకు ఈ విధంగా అవుతుందని అనుకోలేదు మేడం. రైట్, ఓకే. జనరల్గా మేము ఇది రివర్స్లో వింటామండి. ఎప్పుడు కూడా బాలేని పిల్లల్ని తల్లి మొహాన్ని పడేసి భర్తలు వెళ్ళిపోతుంటారు, తండ్రులు బాధ్యత చేతులు దులుపుకుని వెళ్ళిపోతుంటారు. చాలా అరుదుగా జరిగే కేసుల్లో మీద ఒకటి. ఇప్పుడు మీరు 2 అడుగుతున్నారు. ఈ బాబుకి ఏదైనా సహాయం అందుతుందా, దానికి వేరే మార్గం? ఇంకోటి మీ భార్య నుంచి ఏమైనా కేసు వేయచ్చా అనేది, అంతే కదండి? మీరు కంజూగల్ రైట్స్ వేసుకోవచ్చండి. రెస్టిట్యూషన్ ఆఫ్ కంజూగల్ రైట్స్ కింద మీరు మీ భార్య డబ్బులు కావాలి అంటున్నారు. అలా కాదు, మీరు పెట్టుబడి కింద మీరు మీ భార్యను పెట్టి పంపించాను అనే వ్యాపార ధోరణిలో ఇక్కడ మీ సంభాషణ జరిగింది. ఎలా అంటే మీరు పిల్లలు ఉన్నారు, సరే పిల్లల కోసం ఏదన్నా తను సంపాదించుకుని రావాలి అనేటటువంటి మీ ఎయిమ్తో మీరు పంపించారు. మీరు ఇక్కడ ఏదో షాప్లో పనిచేస్తున్నాను అంటున్నారు. అయితే వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అండర్స్టాండింగ్స్ వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఎందుకంటే మీరిద్దరు భార్యాభర్తలు, పరాయి వ్యక్తి కాదు, ఏదో అప్పుగా ఇచ్చాము దాని గురించి ఏం చేయాలనేది కాదు. భార్యను పంపించారు సంపాదించుకురావడానికి, మీరు వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు, రీజన్ కూడా. కాకపోతే తనకి కూడా మరి నైతిక విలువల మీద తను పాటించి నా పిల్లల కోసము నన్ను పంపించారు అనేటటువంటిది తను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మరి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు మధ్య పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదా, అందరినీ కూర్చోబెట్టి మీరు సామరస్యంగా ఈ సమస్యను మీరు పరిష్కరించుకుంటే మీకు తగిన పరిష్కారం జరుగుతుంది. లేదు కోర్టులో వేసుకోవాలి అంటే ముందు మీరు కంజూగల్ రైట్స్ వేసుకుని మీ భార్యను కావాలి, లేదంటే భార్యకి ఇంత డబ్బు ఇచ్చారు, నేను ఇలాగ ఇప్పుడు ఆమె సంపాదిస్తుంది, మాకు పిల్లలు ఉన్నారు, ఇదంతా కూడా మీరు మెన్షన్ చేసుకుని కోర్టులో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా చాలా రకాలుగా. ఎలా అంటే చాలా తనకి మాత్రం బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, ఇప్పుడు నేనే వెళ్ళానన్నా కూడా తను మా పుట్టింటి వాళ్ళు పంపించారన్నా కూడా ఆధారాలు చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రూవ్ చేసుకోవడానికి. ఇక్కడ పిల్లల విషయానికి వస్తే ఏంటంటే పిల్లలు తను కన్న పిల్లలు కాబట్టి తనకి ఇంకొకళ్ళు వచ్చి చెప్పే అవకాశం అనేది ఇవ్వటం చాలా దురదృష్టకరం. తల్లికి మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళి మీ పిల్లలు నువ్వు చూసుకోవాలని చెప్పి ఇక్కడ 2 రకాలుగా మీరు ఒకటి డైవర్స్ తీసుకోవడం, లేదా కంజూగల్ రైట్స్ వేసుకోవడం, లేదా నేను ఇలా డబ్బులు ఇచ్చానని చెప్పి అది ప్రూవ్ చేసుకోవడం. ఈ 3 రకాలుగా ఉందండి మీకు. ఆయన ఉద్దేశం మెయింటెనెన్స్ ఏమైనా అడగవచ్చు అనేది. మెయింటెనెన్స్ అంటే జనరల్గా లేడీస్ తరపు నుంచి మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు దాకా లేనిది. కాకపోతే జంట అయితే కనుక భార్య వేసుకోవచ్చు. ఇక్కడ భార్య సంపాదిస్తుంది కాబట్టి వేసే ఇది ఈయనకి ఉండదండి ఎట్టి పరిస్థితుల్లోని. రివర్స్ కేసు ఇది మానవత్వంతో ఇవ్వాలి తను, అంతే, ఇంకంతకంటే వేరేది లేదు. కూతురికి సో పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడుకుని కుటుంబ పరిష్కారం. రెండోది బాబుకి సంబంధించి మీరు అన్నట్టుగా మీడియా ద్వారా ప్రయత్నం చేయొచ్చు, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం, సో అది కూడా ప్రయత్నం చేయొచ్చు. తప్పకుండా మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, టీవీ సౌండ్ తీసేయండి ప్లీజ్. హలో, టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. హలో చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సుజాత. నమస్తే, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఒక్క నిమిషం. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. నా సీనియర్ సిటిజన్ గురించి తెలుసుకోవాలండి. ఏం తెలుసుకోవాలి? అయితే సీనియర్ సిటిజన్ కు ఉండే హక్కులు ఏంటి, ఒక పిల్లల వల్ల కానీ
వాళ్ళు ఇప్పుడు జనరల్ లెక్చర్ చెప్పలేం కానీ మీరు స్పెసిఫిక్ కేసు చెప్పండి, ఏ సమస్య ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఆమెకు 4 కొడుకులు, భర్త చనిపోయిండు. భర్తది కూడా ఇప్పుడు కొడుకులు బెదిరించి ఆగమాగం చేసి వాళ్ళని కొట్టి తిట్టి ఆగమాగం చేసేసి ఇల్లు మంగిలి ఆస్తి అంతా డబ్బు కూడా చాలా వరకు బెదిరించి తీసుకున్నారు. ఇల్లు రాయించుకున్నారు. ఈ గొడవల వల్ల ఫాదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమె మదర్ని ఎల్లగొట్టేశారు ఇంట్లోకి వెళ్ళి. అయ్యో, ఇంట్లోకి నుంచి ఎల్లగొడితే కూతురు ఉంది, ఒక కూతురు. ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదు. ఇట్లా ఆమె ఫ్యామిలీ కేసు ఉంది. ఆమె ఒంటరిగానే బతుకుతుంది. ఆమెను కూడా ఎల్లగొట్టేసిళ్ళు. తండ్రి తల్లిదండ్రులతో ఉంటే ఆమెను ఎల్లగొట్టేసిళ్ళు. ఎల్లగొడితే ఆమె వేరుగా ఉంటుంది. అయితే స్టార్టింగ్ లో ఇంట్లోంచి ఎల్లగొట్టినాక స్టార్టింగ్ లో అవి తల్లి కూతురు దగ్గర ఉంది కొన్ని రోజులు. ఉన్న రోజులు కూడా అక్కడికి వచ్చి వీళ్ళు కొడుకులు ఆగమగం చేసి. ఇప్పుడు కొడుకులు వెళ్ళగొట్టారు తల్లిని, ఆవిడకి ఆధారం లేదు, ఆమెకి ఏంటి పరిస్థితి? అదేనా మీ ప్రశ్న? సెక్షన్ 125 ప్రకారం మెయింటెనెన్స్ వేసుకోవచ్చమ్మా. పిల్లలు తల్లిదండ్రులు అంటే పెద్ద వయసు అయిన తల్లిదండ్రులను చూడనట్లయితే, వాళ్ళు ఏమైనా ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళ హయ్యర్ అథారిటీస్ ఎవరో కలిసి ఈమె కష్టాలన్నీ చెప్పుకుంటూ ఒక మెమరాండం వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి ఇచ్చినట్టయితే ఆ పిల్లలు ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కనుక్కుని ఏ డిపార్ట్మెంటో వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి ఇవ్వచ్చు. లేదా 125 ప్రకారం కేసు వేసుకోవచ్చు. ఎందుకంటే కోర్టు ద్వారా కూడా ఆమెకి ఆ వయసు ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ ఇలా పిల్లల్ని కానీ ఇంత చేసినందుకు వీళ్ళు నాకు న్యాయం చేయలేదనేటువంటి చేస్తే కోర్టు ద్వారా తప్పకుండా ఆమెకు పరిష్కారం జరుగుతుంది. మీకు 2 రకాల ద్వారా, లేదు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వైజ్ వెళ్ళి ఈమె కన్న పిల్లలు కాబట్టి ఆమె హైయర్ అథారిటీస్కి ఈమె మెమరాండం ఇచ్చుకొని ఇలా చెప్పుకున్నట్లయితే కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుందమ్మా. ఎవరైనా కూడా చేయడానికి ఆవిడకి అంటే ఇప్పుడు వెళ్ళగొట్టి ఉంది కాబట్టి ఒకటేం చేయొచ్చు అంటే, అమ్మ మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వరంగల్ అంటున్నారు, వరంగల్ జిల్లా కోర్టుకు వెళ్ళండి. జిల్లా కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ రాసిస్తే వాళ్ళు దాన్ని డీల్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, కొత్తగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం మీరు మీ ఆ ప్రాంతంలో ఉన్న ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే యాక్చువల్ అది చాలా ఫాస్ట్గా అవుతుంది. వాళ్ళు వెంటనే పిలిపించి ఇది విచారణ జరిపించి ఆర్డర్స్ ఇస్తారు. ఒకేసారి సైమల్టేనియస్గా ఈ 2 పనులు కూడా చేయొచ్చు. ప్లస్ ఆవిడ ఏదైతే ఇల్లు రాయించుకున్నారో అది క్యాన్సిలేషన్కి కూడా ఆర్డీఓ అయితే ఆర్డర్ ఇస్తారు వెంటనే. ఎందుకంటే ఆమె ఆస్తిని తీసుకుని చూడకపోతే ఇప్పుడు కొత్తగా ఉన్న చట్టం ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆస్తులను కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా అడగండి. ఆ ఇల్లు తనకే కావాలి, వాళ్ళ తనకి ఇల్లు లేకుండా పోయింది కాబట్టి ఆ ఇల్లు మళ్ళీ కావాలి, అది క్యాన్సిల్ చేయించాలనేది కూడా రాస్తే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వాళ్ళు దారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆస్తి పోగొట్టుకోవటం కన్నా నెలకు 1000-2000 ఇవ్వటం బెటర్ అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి బహుశా కొడుకులు అప్పుడు దారికి వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి. లేదంటే మీరు ప్రతి వరంగల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రతి సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి అదాలత్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్తే అక్కడ కూడా మీరు ఈ అప్లికేషన్ ఇవ్వచ్చు. అలానే చేయొచ్చండి. ఇది ఈజీ వే. ఇవేమీ కాకపోతే కోర్టు అనేది ఎట్లాగో ఉంది. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఒక ఈసీ ఇది కూడా తీసుకుని వెళ్ళి దాని జిరాక్స్ కాపీ మీరు ఆర్డీఓకి సబ్మిట్ చేయండి. అంటే మీకు అంత ప్రూవ్గా ఉంటుంది. అది ప్రూవ్ చేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో హలో, నెక్స్ట్ కాల్. ఓకే, రైట్, యా. సో మీరు సెల్ ఫోన్ గురించి మొదలు పెట్టగానే, ఫేస్బుక్ నుంచి సెల్ ఫోన్ నుంచి మొదలు పెట్టగానే మనం బ్రేక్ చేసాం కాల్స్ తోటి. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే వీళ్ళు పక్కనున్న వాళ్ళు వదిలేసి ఒంటరి ప్రపంచంలో జీవించడం ప్రారంభించారో, మానవ జీవితం అంటే సరసంగా పిల్లలకి 10 ఏళ్ల దాకా అహం ఉండదండి. చిన్నపిల్లలకి ఎప్పుడు అహం ఉండదు. వాళ్ళకి ఓన్లీ ఆనందించే వయసు ఉంటుంది. సారీ చెప్పంటే చెప్పరు కదా పిల్లల్ని, అంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఆ ఉక్రోషం కూడా కొద్ది సమయమే ఉంటుంది. కానీ అహం అనే దానికి పునాది 11 సంవత్సరాల నుంచి పడుతుంది. సో మానవ జీవితంలో 11 సంవత్సరాల సమయంలో వచ్చే అహానికి జీవితాంతం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ అహం దెబ్బతినడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం. సో దీన్ని నిర్లక్ష్యమైన అనుకోవచ్చు, లేదా ఒంటరితనంగా వదిలేయడమైనా అవుతుంది. ఎప్పుడైతే ఈ నిర్లక్ష్యం పెరిగి కొంచెం ముందుకెళ్ళిందో, రెండో వ్యక్తి జీవితంలో అభద్రతాభావం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నన్ను పట్టించుకోవట్లేదు, భవిష్యత్తులో నా బ్రతికేంటి. ఎప్పుడైతే ఈ అభద్రత స్టార్ట్ అయిందో ఇద్దరి మధ్యన ఒక తెలియని ఒక చిన్న పొర స్టార్ట్ అవుతుందండి. ఇది వీళ్ళ మధ్యన ఘర్షణకి పునాది అవుతుంది. ఎప్పుడైతే అమ్మా నాన్న ఇలా కొట్టుకుంటున్నారో, మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారు కాబట్టి నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటానని చెప్పేసి పిల్లలు వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం ప్రారంభిస్తారు. అంటే తెలియకుండానే కుటుంబంలో ఉన్న 4 వ్యక్తులు 3 వ్యక్తులు కూడా బయట ప్రపంచానికి దగ్గర అయిపోయి కుటుంబ వ్యవస్థకి దూరం అయిపోతారు. అంటే ఒక విధంగా కుటుంబం అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా విచ్ఛిన్నం అయిపోయిందో 4 దారిలోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా విడిపోవడం ప్రారంభించారో, ఎదిరించిన తర్వాత తనను తాను సమర్థించుకోవడానికి అబద్ధాలు చెప్పడం,
అవసరమైతే చచ్చిపోతానని బెదిరిస్తూ బయటికి వెళ్ళిపోవడం లాంటి తెలియని చర్యలు మనుషుల ప్రవర్తనలో వచ్చేస్తాయి. అంటే ఒక విధంగా వాళ్ళు సైకోపాటిక్ అయిపోతారు. ఆ మూమెంట్లో ఏంటంటే బలంగా వాళ్ళు నమ్మిందే చేయాలనుకుంటారు. ఇప్పుడు ఒక విధంగా బయటికి వెళ్ళిపోయి కొత్త రిలేషన్స్ దగ్గర అవ్వాలంటే ముందు ఇంట్లో వాళ్ళని ఎదిరించేయాలంటే నాకు బయట వాళ్ళు సమర్థిస్తారు అనుకుంటారు. కానీ ఈ సమర్థింపులు అనేవి వీళ్ళు వాక్యాల్లో మాట్లాడుకున్న చాటింగ్ భాషే కానీ నిజ జీవితంలో అది రాదన్న విషయం వీళ్ళకి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంటికి వెళ్ళడానికి వీళ్ళకి అహం అడ్డొస్తుంది. అప్పుడు వాళ్ళని వాళ్ళు సమర్పించుకునే జీవితాలు ముగిసిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే వాళ్ళ జీవితాలు కొంచెం బయటికి రాకుండా వెళ్ళిపోతాయి. అంటే ఇటు సెల్ ఫోన్ ద్వారా కానీ అటు ఫేస్బుక్లో కానీ లేదా ఎనీ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ఏ చాటింగ్ అయినా సరే భావి జీవితంలో వాళ్ళకి అది సాక్ష్యంగా మిగిలిపోతుందన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు పెట్టే ఫోటోలు కానీ మీరు మాట్లాడే ప్రతి వాక్యం కానీ సాక్ష్య రూపంలో ఎదుటి వాళ్ళకి దొరికిపోతుంది. తర్వాత మీరు వాళ్ళతో రిలేషన్లో ఉన్నా ఉండకపోయినా అదే బలహీనతగా తీసుకుని మిమ్మల్ని వాళ్ళు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఇందాక ఆ అబ్బాయి చెప్పాడు నేను ఎక్కడికో దేశం పంపించానండి సంపాదించాను. వేరే దేశంలో ఉన్న వ్యక్తికి ఈ ఊళ్ళో ఉన్న వ్యక్తితో ఉన్న సన్నిహిత సంబంధాలు ఏర్పడగలిగాయి తప్ప అదే ఊళ్ళో ఉన్న భర్తతో ఆమె చర్చించలేకపోతుందంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా వ్యక్తులు ఏం చేస్తామంటే నెట్ ఓపెన్ చేయడం, ఏం జరుగుతుందో చూడడం. నిజానికి నాకు కావాల్సింది 5-10 మంది అని కాదు, 4,000 మంది ఉన్నారా లేదా, నేను పెట్టిన ఫోటోని ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది దాన్ని షేర్ చేశారు, అది తెలియకపోతే నాకు ఒత్తిడి పెరిగిపోతుంది. ఒక విధంగా ఎక్కువ మంది లైక్ చేయకపోతే కూడా మానసిక ఒత్తిడికి గురైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పేషెంట్స్ కూడా ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళు కొత్త చీర కట్టుకున్నా, కొత్త డ్రెస్ వేసుకున్నా, కొత్త ఫోన్ కొనుక్కున్నా ముందు దాంతోపాటు ఒక ఫోటో పెట్టడం, ఆ ఫోటో 10 మంది లైక్ చేయడం. లైక్ చేయలేదు అంటే వాళ్ళకు తెలియకుండా ఒక మానసిక ఒత్తిడి వచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా నేను తప్పు చేసేనేమో అన్న భావనకి వెళ్ళిపోతారు. కొద్దిమంది అయితే వెరీ నెక్స్ట్ డే ఆ ఐటమ్ని చేంజ్ చేసిన వాళ్ళు కూడా మనం చూస్తాం. వాళ్ళు కొత్త వస్తువు కొని 10 మంది లైక్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ కొత్త ఫోటో పెడతారు. ఏంటంటే నేను ఎవరూ లైక్ చేయలేదు కాబట్టి నేను మార్చేశాను అంటే ఎస్, ప్రజాభిప్రాయానికి సమాజంలో సంఘజీవిగా జీవిస్తున్నందుకు 10 మంది ఒపీనియన్కి గౌరవం ఇవ్వడం న్యాయమే. కానీ నీ వ్యక్తిగత స్వేచ్ఛను మానుకొని నీ జీవితాన్ని పరంగా పెట్టి నీ కుటుంబ ఆనందాన్ని పక్కన పెట్టి ఎవరి కోసమో జీవిస్తామంది అది జీవితం కాదండి, జస్ట్ టైం గడపడం అవుతుంది. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు చాలాసార్లు మీరు అన్నట్టుగా చాటింగ్ అనగానే ఒక అనుమానం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుమానం అది అవతల ఏమి ఉండకపోవచ్చు, అది వేరే జెండర్ కాకపోవచ్చు, సేమ్ జెండర్ కావచ్చు, లేదా వేరే జెండర్ అయినా ఇంకో రకమైన రిలేషన్షిప్ కూడా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా ఈ అనుమానాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. తప్పకుండా వస్తాయండి. ఎందుకంటే నాతో పంచుకోలేని, ఇప్పుడు భార్యాభర్త కుటుంబంలో కానీ అమ్మా నాన్న కానీ లేదా నా కూతురు నాతో కానీ నా కొడుకు నాతో కానీ పంచుకోలేనన్ని విషయాలు ఏమంత బయటికి చెప్పాలి? ఒక బయట వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తి, ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు పరిచయమైన ఒక కుర్రాడితోటి నేను 3 గంటలు చాటింగ్ చేస్తాను కానీ మా నాన్నకి చెప్పడానికి నాకు భయము అంటే ఆ పెంపకంలో తేడా ఉన్నట్లు లెక్క. ఆ పేరెంటింగ్ సిస్టంలో ఒక తప్పోటు లేదని అర్థం. లేదా నేను నా భార్యకి చెప్పుకుని నేను చేసిన తప్పులు కానీ లేదా నేను చేయబోయే ప్రణాళికలు కానీ, నేను ఎక్కడ డబ్బులు దాస్తున్నాను, ఎక్కడ సంపాదిస్తున్నాను, ఏం చేయబోతున్నాను నా భార్య దగ్గర దాచాల్సిన అవసరం నాకేముంది? ఒకవేళ దాచేనే అనుకోండి, భార్యని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో దాచుకోవడం యాక్సెప్టెడ్. అది మూడో వ్యక్తికి షేర్ చేసుకోవడం భార్య ఎప్పుడూ అది అంగీకరించదు. సేమ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ భర్త కూడా. నా భార్య ఏదైనా కొన్ని తన కుటుంబ విషయాలు తన దగ్గర దాచుకోవచ్చు, ఎందుకంటే చెప్తే నా భర్త బాధపడతాడేమో, ఆయన బాధ పెట్టడం ఎందుకు అని భార్య దాచడం వరకు భర్త ఒప్పుకుంటాడు. కానీ భార్య విషయాలు వేరే మొగాడికి కానీ వేరే స్త్రీకి కానీ తెలిసినప్పుడు, అంటే ఒక్కొక్కసారి మానవ సంబంధాలు ఏం జరుగుతుందంటే నా కుటుంబ విషయం ఎవరి నుంచో నాకు తెలియడం అనేది నేను అస్సలు తట్టుకోలేని విషయం. అది చాలా బాధాకరం, అది మోర్ హర్ట్. నా భార్య నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, నా కూతురు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పడే బాధ కంటే కూడా అదే విషయం నా మూడో వ్యక్తి ద్వారా నాకు తెలిసినప్పుడు నేను పడే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది స్త్రీకైనా పురుషుకైనా బాధ అనేది సమానమే కాబట్టి ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి వాళ్ళకి రెండో వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం తగ్గిపోతుంది. గౌరవం ఎప్పుడైతే తగ్గిపోయిందో వాళ్ళని హేళనగా చూడడం, చులకనగా చూడడం జరుగుతుంది. చులకనగా చూసినప్పుడు రెండో వాళ్ళకి అహం దెబ్బతింటుంది. ఆటోమేటిక్గా ఘర్షణ స్టార్ట్ అవుతుంది. అర్థం లేని పదాలు వస్తాయి. ఆ పదాలకు వీళ్ళు అర్థాలు వెతుకుతారు. అర్థాలు వెడిపోయి కుటుంబాన్ని పరంగా పెడతారు. ఎగ్జాక్ట్లీ. అవతల ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇదంతా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టు డిసైడ్ ప్రయారిటీస్. అక్కడ ఏం లేనప్పుడు కుటుంబం ముఖ్యమా, అవతల ఏమీ ఏం కావాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ విషయం నేను చెప్పుకోవాలి, ఏ విషయం చెప్పకూడదు అనేది ఒక్కసారి ఆలోచన కూడా ఉండాలి, పంపించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130.
సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.